అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం 246 మంది మృతి టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే క్రాష్ మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన క్షణాల్లోనే ప్రమాదం మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆ వెంటనే పేలిపోవడంతో పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మృతి ప్రాణాలు కోల్పోయిన మరో 5 కాలేజీ స్టూడెంట్లు మృతుల్లో 61 మంది విదేశీయులు దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం పక్షి ఢీకొనడంతోనే కూలిపోయి ఉండొచ్చు అంటున్న నిపుణులు బాధిత కుటుంబాల కోటి చొప్పున టాటా గ్రూప్ పరిహారం ఘటనపై ప్రధాని రాష్ట్రపతి వివిధ దేశాల అధ్యక్షుల దిగ్భ్రాంతి విచారణకు ఆదేశించిన ఏవియేషన్ మినిస్ట్రీ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ AI-171 టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే మెగాని నగర్ ఏరియాలో మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలింది దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో మొత్తం 246 మంది చనిపోయారు ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ఉన్నారు వీరిలో ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు మిగిలిన 241 మంది మృతి చెందారు కాలేజీ బిల్డింగ్ క్యాంటీన్లో భోజనం చేస్తున్న 5 మెడికోలు కూడా ప్రాణాలు విడిచారు దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదమని ఏవియేషన్ అధికారులు తెలిపారు మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు లండన్లో చదువుకుంటున్న తన కూతురును కలిసేందుకు ఆయన వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో పక్షులు ఢీకొట్టడంతో ఫ్లైట్ ఎగరడానికి కావాల్సిన వేగాన్ని అందుకోలేకపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు ఇక ప్రమాదానికి గురైన విమానం 11 ఏళ్లుగా సేవలు అందిస్తున్నదని ఏవియేషన్ అధికారులు వివరించారు పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారని ఆ తర్వాత సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి బిల్డింగ్ పై కూలిందని తెలిపారు మృతుల్లో 229 మంది ప్రయాణికులు 2 పైలట్లు 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది 5 మెడికల్ కాలేజీ స్టూడెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించినటువంటి వార్తను మిగతా పేజీల్లో కూడా కవర్ చేశారు కొద్దిగా ఆంధ్రజ్యోతిలో ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతి ఇద్దాం 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి